హాయ్ అండి. హై నెక్ అయినా బోట్ నెక్ అయినా ముందు భాగం లోతు ఎలా తీయాలి, ముందు భాగం లోతు మనం అన్నిటికీ ఎలా చేస్తాం, దీంట్లో పెట్టిన దాంట్లోనే ½ ఇంచ్ మైనస్ చేసి డ్రా చేస్తాం. అలా అస్సలు చేయకండి. ఇప్పుడు నేను చెప్పే చిన్న టిప్ పాటియండి. మీకు ఇక్కడ కుచ్చుల్లాగా బుగ్గుల్లాగా వస్తున్నాయి అని చాలామంది కామెంట్ చేస్తారు కదా, అవి రావు. ఒక ½ ఇంచు సైజుని బట్టి, మన పెద్ద సైజు అయితే ఇంకో 1 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు. ఒక ½ ఇంచ్ ఇలా పెట్టేసి లోపలికి ఇగో స్కేల్ ఈ షోల్డర్ ప్లేస్ నుంచి ఈ పెట్టిన మార్క్ వరకు క్రాస్లో డ్రాయింగ్ చేయండి. అంటే క్రాసే వస్తుంది కదా, ఎట్లాగో మనకి ఇక్కడ స్ట్రేట్గా పెట్టుకోవాలి. ఇక్కడ ఉన్న పాయింటే పెట్టుకోవాలి, ఇక్కడ జరపద్దు, ఓన్లీ ఇక్కడికి జరపాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఇంతకుముందు వచ్చిన ప్లేస్ నుంచి చూసుకొని ఇక్కడ ½ ఇంచ్కి మార్క్ వేసుకోవాలి. ఇదే మార్క్ మీదే వేసుకోవాలి, మళ్ళీ ఒక డ్రా చేసుకోకున్నా సరే. ఇలాంటి స్కేలే ఉంటుంది కదా, ఈ స్కేల్ తోటి ఈ పాయింట్లను ఈ ½ ఇంచు మైనస్ చేసిన దాన్ని కలుపుతూ మీరు ఇలా డ్రా చేసుకోండి. ఎందుకు సేమ్ పెట్టుకున్న ప్రాబ్లం ఏం లేదంటే ఇవ్వండి, పెట్టుకుంటేనేమో మీకు ఇక్కడ వరకే కటింగ్ అయిపోతుండే. ఇప్పుడు నేను ఈ పెంచిన లైన్ కూడా ఇక్కడ వరకు కటింగ్ అయింది. మనకు ముడతలు ఎక్కడ వస్తాయి, ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకే ముడతలు వస్తాయి. అందుకే ఈ క్రాస్ చేయడం వల్ల ఇక్కడ నుంచి ఈ ప్లేస్ అంతా మన కరువు తిరిగిపోయి లోతుకు పోతుంది. కాబట్టి మనకి ఇక్కడ బుగ్గలు కుచ్చుల్లాగా వస్తున్నాయి అని కామెంట్ చేసిన వాళ్ళందరికీ ఇవి క్లియర్ అయిపోతాయి. నార్మల్ డీప్ బ్లౌజ్ కటింగ్ అయితే నేను చూపిస్తాను వాళ్ళకి, కామెంట్ చేసిన వాళ్ళకి. ఓకే, బాయ్ మరి.